This cinema feels like a setup for mini-series that gonna appear in any of the streaming platforms after an year. స్టోరీ గురించి మాట్లాడుకుంటే పెన్సిల్వేనియాలో ఉన్న ఒక స్మాల్ ఫ్యామిలీలో కొన్ని హారర్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ హారర్ ఇన్సిడెంట్స్ కి ఎడ్ అండ్ లోరెన్ వారెన్ వాళ్ళ డాటర్ కి సంబంధం ఏంటి అనేది ప్లాట్ అనమాట. సినిమాలో ఒక 30% హారర్ ఫిలిం ఉంది. ఫర్ అడ్వర్టైజింగ్ ఇట్స్ హారర్ ఫిలిం, మేక్ షూర్ ఇట్ హ్యాస్ ద ప్రాపర్ హారర్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిలిం. ప్రాపర్ హారర్ ఎలిమెంట్స్ లేకుండా ర్యాండమ్ ఫర్నిచర్ చూపిస్తారు అనమాట, విచ్ ఇస్ లైక్ వెరీ డిస్టర్బింగ్ అండ్ వెరీ ట్రబులింగ్. అస్సలు నచ్చదు వెన్ దే షో దిస్ లైక్ ఫర్నిచర్ ఫర్ లాంగర్ టైం. ఎందుకు అన్నిసార్లు ఫర్నిచర్ చూపిస్తారో నాకు అర్థమే కాదు. ఫైనలీ దిస్ హారర్ యూనివర్స్ ఎండ్ అయిపోతూ ఉంది. బట్ ఐ థింక్ దే గోన్ అపియర్ విత్ మినీ సిరీస్ అనమాట. వాళ్ళ కూతురు కూడా పవర్స్ ఉంటాయని చెప్పారు కాబట్టి దిస్ ఇస్ గోన్ అపియర్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వెరీ సూన్. దిస్ హోల్ ఫిలిం నీడెడ్ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ హారర్నెస్ ఇన్ దిస్ ఫిలిం అనమాట. Conjuring 1, 2 and 3 Conjuring 1 would be the best horror film అనమాట. And that's my mini review for Conjuring the Last Rites. హారర్లో హారర్ పెంచండి అయ్యా and follow for more.